హలో గైస్, ఎలా ఉన్నారు? రియల్మీ నుంచి ఫ్యూ డేస్ బ్యాక్ రియల్మీ P4 పవర్ అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. అందరికీ తెలిసిందే ఈ ఫోన్ మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ ఇన్ ఇండియా అనమాట. ఇప్పటివరకు లాంచ్ అవుతున్న ఫోన్లో ఇదే హైయెస్ట్ బ్యాటరీ ఫోన్. 10,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫస్ట్ దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి అయితే వద్దాము. ఇందులో టోటల్గా 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. అందులో బేస్ మోడల్ చూసుకుంటే 8GB RAM 128GB మోడల్ మనకి 25,999 అయితే పెట్టారు. కానీ ఫస్ట్ సేల్లో 2,000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 23,999 అయితే అవైలబుల్లో ఉంది. అలానే మిగిలిన వేరియంట్స్ పైన కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని యొక్క ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 5th February 12 PM నుంచి ఫ్లిప్కార్ట్ అలానే రియల్మీ వెబ్సైట్ అయితే సేల్ చేయబోతున్నారు. ఇంకా మనం ఈ వీడియోలో ఈ రియల్మీ P4 పవర్ ఆ ప్రైస్ రేంజ్కి వర్తా కదా, అసలు దీన్ని ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు, అలానే ఈ వీడియో కంక్లూజన్లో ఒక చిన్న లాజిక్ అయితే చెప్తాను అనమాట. సో అదైతే మిస్ అవ్వకండి ఈ ఫోన్ కొనాలనుకునే వాళ్ళు. అలానే ప్రెసెంట్ మార్కెట్లో దీనికి ఆల్టర్నేటివ్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయో అవైతే కూడా మనం డిస్కస్ చేసుకునే వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణాని. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే కింద హైప్ బటన్ అయితే కూడా క్లిక్ చేయండి. మన ఫ్రెండ్స్ ఎక్కువ మందికి అయితే ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంక ఫస్ట్ మనం ఈ రియల్మీ P4 పవర్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని మనం ఈ ఫోన్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ అయితే మాట్లాడుకుంటూ అయితే వద్దాం. అందులో ఫస్ట్ మనం పాజిటివ్స్ అయితే మాట్లాడుకుందాం. అందులో మొదటిగా నాకు అనిపించిన పాజిటివ్ వచ్చేసి దీని యొక్క బ్యాటరీ అనమాట. ఇందులో 10,000 mAh బ్యాటరీ, 80 watts ఈ రియల్మీ వాళ్ళ యొక్క డర్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలానే 22.7 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫోన్. ఇది మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయితే వస్తుంది. ఈ ఫోన్ వెయిట్ అయితే మరీ తక్కువ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనకి 220 grams to 230 grams ఈ మధ్యలో అయితే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. అంటే ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మీకు iPhone 17 Pro Max పట్టుకుంటే ఎంత వెయిట్ ఉంటుందో ఆల్మోస్ట్ అంత వెయిట్ అయితే ఉంటుంది ఈ ఫోన్. అలానే ఈ రియల్మీ వాళ్ళు ఈ బ్యాటరీ పైన 4 years వారంటీ అయితే ఇస్తున్నారు. మీకు ఏమైనా బ్యాటరీ ఇష్యూస్ వచ్చుంటే ఈ 4 years లోపల వాళ్ళైతే ఫ్రీగా రీప్లేస్ చేసి అయితే ఇస్తారనమాట. ఇంక ఇందులో సెకండ్ పాజిటివ్ చూసుకుంటే దీని యొక్క డిస్ప్లే అండ్ రెజల్యూషన్ అనమాట. అందులో డిస్ప్లే చూసుకుంటే 6.8 inch 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 6,500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా వీళ్ళు ఫ్రంట్ యూస్ చేసిన డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే చెప్తున్నారు. సో మీకు డిస్ప్లే అయితే కూడా ఆ ప్రైస్ బడ్జెట్లో ఒక మంచి పాజిటివ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ చూసుకుంటే ఇందులో మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సపోర్ట్ అయితే కూడా ఉంటుంది. 4,613 mm² ఎయిర్ ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇందులో అమర్చారనమాట. అలానే ఇంకా అన్ని రియల్మీ ఫోన్స్లో ఉంటున్నట్టు ఇందులో కూడా అన్ని ఏ ఫీచర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సర్కిల్ టు సర్చ్, గూగుల్ జెమినీ సపోర్ట్, గ్యాలరీలో కొన్ని ఎడిటింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, అన్ని అయితే కూడా ఇందులో ఉంటాయి. ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. అలానే ఇంకా లాస్ట్ పాజిటివ్ చూసుకుంటే ఇందులో మనకి IP రేటింగ్ IP68 69 డెస్టిన్ మోడరేషన్ సపోర్ట్ అయితే వస్తుంది. అలానే ఆండ్రాయిడ్ అప్డేట్స్ విషయానికి వస్తే కూడా రియల్మీ US 7 ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అలానే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామైతే వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. సో ఇవి మేజర్ పాజిటివ్స్ అయితే ఆ ఫోన్లో. ఇంకా నెగిటివ్ సైడ్ మాట్లాడుకుంటే మనము ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెసర్. ఇందులో మనకి MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది మనకి 4 nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మనం ఆల్రెడీ 2025లో చాలా ఫోన్స్లో అయితే చూసామన్నమాట. ఇప్పుడు కూడా ఈ 2026లో కూడా ఇంకా 24,000 25,000 ప్రైస్ బడ్జెట్ పెడుతూ కూడా ఇదే ప్రాసెసర్ తీసుకురావడం నాకైతే కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది. దీంతో పాటుగా వీళ్ళు హైపర్ విజన్ ప్లస్ AI చిప్ అయితే కూడా యాడ్ చేస్తున్నారు. అదే మీకు ఏదైతే రియల్మీ P4 Proలో ఉందో సేమ్ అదే హైపర్ విజన్ AI ప్లస్ చిప్ అయితే ఇందులో కూడా ఉంటుంది. ఇది మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ లేదంటే కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు కానీ మీ యూసేజ్కి తగ్గట్టుగా ఇది డైనమిక్ మూవ్స్ తీసుకుంటూ మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అలానే సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి కెమెరాస్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే సెకండరీ కెమెరా చూసుకుంటే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా వీడియో రెజల్యూషన్ మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 4K up to 30 FPS సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 1080p up to 30 FPS సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ కెమెరా కూడా ఒక నెగిటివ్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే మీకు అక్కడ ఆ ప్రైస్ బడ్జెట్లో 24,000 25,000 ఆ ప్రైస్ బడ్జెట్లో దీనికంటే బెటర్ కెమెరాస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అఫ్కోర్స్ ఇది బ్యాటరీ మాన్స్టర్ అయినప్పటికీ అదొక విషయం పక్కన పెట్టండి, మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వచ్చే కంక్లూజన్లో. సోనీ IMX882 సెన్సార్ బాగానే వర్క్ అవుతుంది, నేను కాదనట్లేదు. దీనికంటే తక్కువ ప్రైస్ రేంజ్లో అంటే 20,000 18,000 ఆ ప్రైస్ బడ్జెట్లో చూసుకున్నా దీనికంటే బెటర్ సెన్సార్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసి ఉండొచ్చు. సో దానివల్ల దీన్ని డ్రాబ్యాక్ అయితే పెట్టున్నాను. ఇవి నాకు అనిపించిన కొన్ని పాజిటివ్స్ అలానే నెగిటివ్స్ అయితే. ఇప్పుడు మనం వీడియో కంక్లూజన్ విషయానికి అయితే వద్దాము. అసలు ఈ రియల్మీ P4 పవర్ ఆ ప్రైస్ రేంజ్కి తీసుకొచ్చా లేదా అంటే అందరూ చెప్తారు, ఎవరైతే బ్యాటరీ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళైతే ఈ ఫోన్ తీసుకోండి, లేదంటే మిగిలిన మార్క్స్ స్కిప్ చేసేయండి అని చెప్తుంటారు. కానీ నేను ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆల్మోస్ట్ 24,000 ఫస్ట్ సేల్లో, అది కాకుండా మీరు 25,000 మామూలుగా పెడుతున్నప్పుడు ఈ ఫోన్కి బ్యాటరీ ఒక్కటి ఇప్పుడు పక్కన పెట్టండి, మిగిలిన స్పెసిఫికేషన్స్ అయితే ఆలోచించండి. మిగిలిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మనకి ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో 16,000 నుంచి 17,000 ఆ ప్రైస్ బడ్జెట్లోనే దొరికేస్తున్నాయి.
కదా. జస్ట్ మీరు బ్యాటరీ కోసం మాత్రమే మీరు ఎక్స్ట్రాగా ఒక 6,000 నుంచి 7,000 వరకు అయితే ఎక్కువ పడుతున్నారు. సో అక్కడ మీరు ఆలోచించుకోవాలన్నమాట, ఒక్క బ్యాటరీ కోసం అంత అమౌంట్ పెట్టడం కరెక్టా, లేకపోతే ఏదన్నా పవర్ బ్యాంక్ కొనుక్కొని విడిగా మామూలు ఫోన్స్లో అయినా 20,000 mAh బ్యాటరీ మనకి 1,500 లేదంటే అండర్ 2,000లో అయితే వచ్చేస్తున్నాయి. 20,000 mAh పవర్ బ్యాంక్ కొనుక్కొని యూజ్ చేసుకోవడం బెటరా, అది మీకే వదిలేస్తున్నాను అనమాట. అలా కాకుండా మేము అంత బరువు మోయలేము, ఆ పవర్ బ్యాంక్స్ ఇవన్నీ మోయలేము, ఒక సింపుల్గా ఒక ఫోన్ చేతిలో ఉండాలి, 220 నుంచి 230 గ్రామ్స్ వెయిట్ ఉన్నా పర్లేదు, మేము మోయగలము, కాకపోతే కొంచెం స్లిమ్గా ఉండాలి, ఫోన్ చూడడానికి లుక్ ఉండాలి, బ్యాటరీ మాకు ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా ఏదైనా అదర్ కాంపిటేటివ్ ఫోన్స్ ఆ ప్రైస్ బడ్జెట్లో ఉన్నాయా మీరు నన్ను అడిగితే, అక్కడ మీకు ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటే మీరు వివో T4 ప్రోకి అయితే వెళ్ళిపోవచ్చు. అది చాలా మంచి ఫోన్ అనమాట ఆ ప్రైస్ రేంజ్లో. మీకు అలా కాకుండా బ్యాటరీలోనే ఇంకా బెటర్గా ఏమన్నా ఫోన్స్ ఉన్నాయా అంటే మీరు OnePlus Nord 5, OnePlus Nord CE5 అనుకుంటా, OnePlus Nord 5 అయితే కాదు, అది ఇప్పుడు 32,000కి అయితే వెళ్ళిపోయింది ఆ ప్రైస్ బడ్జెట్. సో మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో ఆ ఫోన్ అయితే ఉంటుంది, అది మీకు బెటర్ బ్యాటరీ ఫోన్ అనమాట. అక్కడ ఆల్టర్నేటివ్గా దీంట్లో పోల్చుకుంటే కొంచెం ఓఎస్ బాగుంటుంది, అన్ని రకాలుగా అయితే బాగుంటుంది ఆ ఫోన్. కాకపోతే బ్యాటరీ మరీ 10,000 అయితే ఉండదు, కొంచెం తక్కువ అయితే ఉంటుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. సో మీకు కావాలనుకుంటే OnePlus Nord CE5కి అయితే వెళ్ళిపోండి. ఈ Realme P4 పవర్ మాత్రం ఆ ప్రైస్ బడ్జెట్కి ఒక్క బ్యాటరీ కోసం అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే Realme P4 పవర్ పైన. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ ఫోన్ కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియో ఒకసారి షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.